కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి ప్రాంతంలోని ఏలూరు పంట కాలువ నుంచి రైతులకు సాగునీరు అందించే నెంబర్ 1 ఛానల్ లాకుల వద్ద చేపట్టిన మార్పులపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల కథనం ప్రకారం ఈ నెంబర్ 1 ఛానల్ ద్వారా 7 గ్రామాలకు చెందిన సుమారు 6,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. గతంలో వంతెనకు ఏర్పాటు చేసిన లాకుల ద్వారా నీరు సమృద్ధిగా పంట పొలాలకు చేరేదని వారు తెలిపారు. అయితే ఇటీవల పాత వంతెనను తొలగించి దాని స్థానంలో ఎత్తుగా చిన్న తూము నిర్మించడంతో నీటి ప్రవాహం తగ్గిపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ పనులు చేపట్టే ముందు ఒక్క రైతుని కూడా సంప్రదించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాలువకు ఆనుకుని ఉన్న రైతులు మోటార్లతో నీటిని పొలాలకు తరలించుకుంటుండగా లోపలి ప్రాంతాల్లోని రైతులకు నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి ప్రస్తుతం నిర్మించిన తూమును తొలగించి గతంలో ఉన్న విధంగానే వంతెనతో పాటు లాకుల వ్యవస్థను పునరుద్ధరించి రైతులకు సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వెనక ఇది పూర్వం కానా ఉండేదండి వెనక. దాని అయితే ఇప్పుడు డీసీ ఏం చేసాడు, ఇప్పుడు వచ్చిన డీసీకి దీని లెక్కలు తెలియక డీసీ ఏం చేశాడు, దీన్ని తీసేసి తూము పెట్టాడు. ఈ తూము పెడతాం వలన రైతులకు నీళ్ళు రావట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. ఈ లోగడ మీద ఇప్పుడు అడుగున్నర పెంచి మెరక మీద పెట్టించాడు తూము. దాని గురించి నీళ్ళు రాక చాలా ఇబ్బందులు గురవుతున్నాం మేము. ఇప్పుడు వచ్చిన కొత్త డీసీకి అని తెలీదు, ఇది ఎంత హైట్ పెట్టాలి ఎంత లోతు పెట్టాలి అనేది కూడా తెలియదు. దాని గురించి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి ఆ తూములు తీసేసి లోగడ ఏ రకంగా అయితే ఉందో అదే రకంగా ఆ కానాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం గవర్నమెంట్. మీరు రైతులు ఏ ఊరు రైతులు ఎంతమంది ఆయకట్టు ఉంది అసలు ఇక్కడ? తిప్పనగుంట, ఆరుగొలం, ఓగిరాల, సిరివాడి మొత్తం 6 ఊర్లు, 7 ఊర్లు అండి. 7 ఊర్లు ఆయకట్టు అనమాట. ఇప్పుడు వచ్చిన రైతులందరూ తిప్పనగుంట, ఆరుగొలం రైతులు అందరూ వచ్చామండి. నీళ్ళు రాక రాళ్ళపల్లి వారు అందరం వచ్చాం. అసలు మీ మేజర్ సమస్య ఇప్పుడు ప్రజెంట్ గా మేజర్ సమస్య ఏంటి? అసలు సమస్య అంటే తూము అండి. మేజర్ సమస్య అంటే తూము. కానం తూము మెరక మీద పెట్టారు. మీకు వచ్చిన సమస్య ఏంటి? నీళ్ళు రావట్లేదు, మాకు నీళ్లు అందుకోవట్లేదా లేకపోతే నీళ్ళు రావట్లేదు? అసలు నీళ్ళు అనేది ఎక్కడ రావట్లా. అంటే అంత ముందు ఇది సప్తాగా ఉండేది ఏమన్నా? ఎంత ముందు కానా అనమాట, వంతెన టైప్ లో ఉండేదా? వంతెన టైప్ లో ఉండేదండి. ఓకే, ఇప్పుడు దాన్ని తీసి ఇప్పుడు తూము పెట్టారు. అడుగున్నర హైట్ పెంచి తూము పెట్టారు. అంటే పాత లెవెల్ కన్నా పెంచారు, హైట్ పెంచారు. హైట్ పెంచేశారు. అందువల్ల దానిలో నీళ్ళు బయటికి రావట్లేదు. కాలంలో నుంచి బయటికి రావట్లేదు. సైడ్లు ఇప్పుడు ఆయకట్టు ఏం తగ్గలేదు కదా, వాళ్ళు తూ ఎందుకు పెట్టాలి? తూ ఎందుకు పెట్టారు? ఆయకట్టు అదే ఉంది. ఆయకట్టు తగ్గితే వాళ్ళు తూ ఆయకట్టు తగ్గింది కాబట్టి తూ మార్చామన్నట్టు. మార్చిన లెవెల్స్ తీసుకోవాలి. లెవెల్స్ తీసుకోకుండా రైతులకి ఎవరిని సంప్రదించలేదా? సంప్రదించలేదండి. ఇది పొరపాటు ఎవరి అధికారులు పొరపాటా లేకపోతే అధికారులు డీసీ అందరిది పొరపాటే కదా, ఒకరిది ఎట్లా అవుతుంది? మీరు ఇరిగేషన్ వాళ్ళకి మెమరాండం ఏమైనా ఇచ్చారా? ఏదైనా విజ్ఞప్తి చేశారా? వాళ్ళకి ఇలా జరిగింది, మాకు అన్యాయం జరుగుతుందని ఏమైనా కంప్లైంట్ పెట్టారా? కంప్లైంట్ లేదు. ఇక్కడికి వచ్చి కళాస్ గారు చెప్తున్నాము నీళ్ళు రావట్లేదు, మేమేం చేసేదండి, అధికారులు చేసిన పని మేమేం చేసేది లేదన్నారు. అంటే మాట పూర్వకంగా చెప్తున్నారు తప్ప ఏది కూడా సమాధానం పూర్తిగా చెప్పండి. అధికారులని మాట్లాడుకోండి. అధికారులు చెప్పండి, మాదే ఉందండి తప్పుకుంటున్నారు. అవును. ఇప్పుడు మీరు రాబోయే రోజుల్లో ఏదైనా అధికారికి వినతిపత్రం ఇచ్చే ప్రయత్నం చేసే ఉద్దేశం ఇట్లాగే ఉంటే ఇస్తామండి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? మాకు నీళ్ళు రావాలండి. అంటే దీన్ని ఏ విధంగా మార్చాలి? అట్లా చేసి మాకు నీళ్ళు రప్పించాలి. మీరు పాత పద్ధతి ప్రకారం చేయమంటున్నాం. తీసేసి ఈ ఛానల్ వచ్చేసి 8 రోజులకండి 6,000 ఎకరాలు. అది లెవెల్ ఏమో చాలదు, కొంచెం పెంచాలి బాగా. ఉన్నదాన్ని తగ్గించేశారు. ఉన్నది దోషణంగా ఉండేది లోగడ, గేదెలో మనుషులు ఒంగోని వెళ్ళిపోయాయి. అట్లా దాన్ని తీసేసి మన బలగాడికి చెత్త వేశారు. ఒకసారి ఇరికిపోయింది. దీన్ని కానీ మాకు పండించుకునే మార్గం చూడండి. ఈ సమస్యని మీరు ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? మామూలుగా దాన్ని బాగా మాకు ఎట్ట ఉంది అటు చేయాలండి. పాత ఓల్డ్ దాని ప్రకారం చేయాలి. ప్లస్ రెండోది అంటే అందితే అందరికి అందియాలి, లేకపోతే కొందరు ఉడిసి కొందరు ఓడకపోతే ఇబ్బంది కదండి. రైతులకి ఇప్పటికే నీళ్ళు లేక చాలా పంట పొలాలు ఎండిపోతున్నాయని చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ పరిణామాన్ని మీరు ఎలాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు? మామూలుగా అసలు మాకు ఊడిపోలే పడలేదు అది. ఏదైనా మెమరాండం ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తారా లేకపోతే ఏంటి?
మీడియా గారు చెప్పడం తర్వాత సాహిత్యపరంగా అందజేస్తాం. రైతు ప్రకారంగా అందియాలి మరి చెయ్యాలి. ఈ DC2 పరిధిలో ఉందండి. కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారంట. మామూలుగా ఏంటంటే ఒక గేద అటు నుంచి ఇటు వెళ్ళిపోయే ఖాళీ ఉండేది, అది బాక్స్ టైప్ ఉండేదంట. అది తీసేసి మామూలుగా తూము పెట్టారు. ఇది మరి బెంచ్ మార్క్ లెవెల్స్ తీసుకున్నారో లేదో కూడా తెలియదు. అసలు ఫ్లో లేదు. ఇది దాదాపు 4-5 వేల ఎకరాలకు వెళ్ళే ఆయకట్టు వెళ్ళే తూము ఇది. మరి చూడండి ఏ విధంగా ఫ్లో వస్తుందో ఏంటో చూడండి. 6,000 ఎకరం 6,000 ఎకరం ఉంది దీని కింద. అంటే ఏమి తెలియని వాళ్ళకి డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఇచ్చేసి ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఒక ఏరువులు ఒక్కదానికి అందుతున్నాయి నీళ్లు. కచ్చిమ 6 గ్రామాలు అట్టాగే చూస్తున్నాయి. అంటే రైతులు ఒక ఘోష అనుభవిస్తున్నాడు. అతను DC అనేవాడు వచ్చి పట్టించుకోకుండా కనీసం నీటి సంఘం అధ్యక్షులు ఏంటంటే ఊరికే సంతకాలకు మాత్రం పరిమితం అవుతున్నారు. అతను మామూలుగా కాంట్రాక్టులు ఇవన్నీ ఇట్లా చేయడానికి బాగున్న దాన్ని పాల్గొట్టి చేసిన పని ఇది. శుభ్రంగా బాక్స్ టైప్ ఉండేదంట. అది తీసేసి తూము పెట్టారు. అసలు ఫ్లో రావట్లేదు. అది DC అంటే డిస్ట్రిబ్యూటరీ కమిటీ కాదు, డైరెక్ట్ కరప్షన్. DC అంటే డిస్ట్రిబ్యూటరీ కమిటీ కాదు, కరెక్ట్ అప్డేట్ చెప్పాలంటే డైరెక్ట్ కరప్షన్. దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం.